అది కాదు. హే, ఫోన్లో బాస్. ఇది నా లైఫ్ మ్యాటర్. ఫోన్లో బాస్, ఇది నా లైఫ్ మ్యాటర్. ఓకే సార్. ఓకే సార్. ఎలా జరిగిందిరా అసలు? ఆ రోజు హావర్డ్ వచ్చిందిరా. స్టీరింగ్ ఫాస్ట్గా తిప్పేసరికి కంట్రోల్ తప్పింది. ఒంటరిగా ఎందుకురా ఉండడం? శ్వేతాన్ని పిలవచ్చు కదా. ఈ మొహం బెట్టింగ్ పిలవాలరా. తను చాలా బాధ పెట్టా. అయినా నాకు ఇలాగే జరగాలరా. ఒంటరితనం ఎంత బాధగా ఉంటుందో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. సరేరా, జాగ్రత్త. ఏదైనా కావాలంటే కాల్ చేయి. హా, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతా మరి. హా. నువ్వు వస్తావని అనుకోలేదు శ్వేత. రాకుండా ఎలా ఉంటాను? ప్రేమించాను కదా. సారీ శ్వేత, నేను ఇంకెప్పుడు బాధ పెట్టను. ఒకసారి కాల్ చేసి చెప్తే ఏమవుతుంది? చేయాలని అనిపించింది, కానీ నిన్ను ఒకసారి కూడా సరిగ్గా పట్టించుకోలేదు. ఇప్పుడు అవసరానికి కాల్ చేస్తే నువ్వేమనుకుంటావా అని. ఏమంటాను? భార్యాభర్తలు అన్నాక ఒకరికొకరు తోడుగా ఉండటమే కదా. జాబ్ వల్ల నేను ఒకసారి కూడా పట్టించుకోలేదు. నిన్ను అనరాని మాటలన్నీ చాలా అన్నాను. నీకు కోపం రాలేదా? పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేయటమే కదా ఒక మనిషి రెస్పాన్సిబిలిటీ. ఏదేమైనా మళ్ళీ కలిసి ఉండడానికి ఇదొక అవకాశం అనుకుందాం. సారీ శ్వేత, నేను ఇంకెప్పుడు బాధ పెట్టను.